శ్రీ మహాగణపతియే నమః. శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామినే నమః. శ్రీ అయ్యప్ప స్వామి మహా అంబళం పడిపూజ మహోత్సవ ఆహ్వానము. నవంబర్ 19 బుధవారం సాయంత్రం 6 గంటలకు 18 మెట్ల కలశ పూజ. పూజా స్థలం ఎమ్మెల్యే గారి కార్యాలయం ముసునూరు కావలి. కావున అయ్యప్ప స్వాములు, శివస్వాములు, భవానీలు, భక్తులు 50 మంది విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి అయ్యప్ప కృపకు పాత్రులు కాగలరు. మీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి, శాసనసభ్యులు, కావలి నియోజకవర్గం. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళానిలయంలో జిల్లా యువజన మరియు క్రీడా అధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువజన ఉత్సవాలను పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. ఆటలు, పాటలు, కళారంగంలో మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో తల్లిదండ్రులకు, సిద్దిపేటకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కడవెరుగు మంజుల, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, క్రీడా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, యువజన క్రీడాభివృద్ధి అధికారి జంగాపల్లి వెంకట నరసయ్య, సంకల్ప స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు సుభాష్, యువతీ యువకులు, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అనంతరం పలువురిని సిపి విజయ్ కుమార్ సాల్వా, మొమెంటాలతో సత్కరించారు. సిద్దిపేటలో ఏముంది ఏం లేదు మొత్తము నాకు తెలిసింది. సో ఈ సోషల్ మీడియా కాలంలో ప్రతిభ ఉన్న వ్యక్తి ఏదో ఒక స్టేజే కావాలి, లేకపోతే ఎవరిలో సర్టిఫికేట్ కావాలి అనే అవసరం లేదు. ఎవరిలో ఏ ప్రతిభ ఉంది వాళ్ళు వెంటనే సోషల్ మీడియాలో వెళ్తే దే కెన్ రీచ్ ది ఎంటైర్ పాపులేషన్ ఇన్ ది వరల్డ్. ప్రపంచానికే మీరు చేరుకోవచ్చు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి మీరు మీ ప్రతిభని, మీ కళని మీరు చేర్పించవచ్చు. అట్లాంటి ఒక బెనిఫిట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఉంది. కాబట్టి చాలామంది యూత్ వాళ్ళు ఎవరికి తెలియని వాళ్ళ ఇప్పుడు బెంగాల్లో ఒక లేడీ, ఆమె ఏజ్ అయిపోయిన ఒక 45-50 ఇయర్ ఓల్డ్ లేడీ ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ పెద్ద వైరల్ అయిపోయింది. ఆమె ట్రైన్లో, రైల్వే స్టేషన్లో చిరిగిపోయిన బట్టలు వేసుకొని ఏదో పాట పాడుకుంటూ తిరిగేది. ఆమెది ఎవరో ఒకరు వీడియో తీశారు, ఆమె పాట పాడుతున్నది. దాన్ని సోషల్ మీడియాలో వేస్తే అది పెద్ద వైరల్ అయ్యి షీ బికేమ్ ఏ సెన్సేషన్ ఇన్ ది కంట్రీ. అట్లా ఫ్రమ్ ఎనీవేర్ కెన్ రీచ్ ఎనీవేర్. మీలో ప్రతిభ అనేది ఉంటే ఇది సకాలమైనది. సో మీరు మీ ఏజ్లో, ఆ ఏజ్ ఈ ఏజ్ అనేది ఏం లేదు, చిన్న 1 ఇయర్ 2 ఇయర్ పిల్లల నుంచి పెద్ద సీనియర్ సిటిజన్స్ వరకు కూడా సోషల్ మీడియాని వాడుకొని వాళ్ళ ప్రతిభని వాళ్ళు చూపిస్తూ, ప్రదర్శనం చేస్తూ వాళ్ళు ప్రపంచ స్థాయిలోనే పేరు పొందే అవకాశం ఇప్పుడు ఉంది. కాబట్టి సిద్దిపేటలో అన్ని మండలాల నుంచి వచ్చిన మీ అందరికీ ఇటువంటి ఒక వేదికను ఏర్పాటు చేసి ప్రభుత్వ తరఫున అఫీషియల్గా మీ ప్రతిభని ఈ పోటీల ద్వారా కొలతలు చేసి ఎవరైతే మంచి ప్రతిభ గల వ్యక్తులు ఉన్నారో వాళ్ళని గుర్తించి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయికి కూడా పోటీలకు మిమ్మల్ని పంపించే ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ఇది. సో మీరందరూ ఇటువంటి పోటీలలో పాల్గొని మీ ప్రతిభని చూపించి మీరు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి కూడా మీరు వెళ్ళి అక్కడ కూడా పోటీలలో గెలుపొంది సిద్దిపేట జిల్లాకు, మీ ఊరు, మీ ఫ్యామిలీ అందరికీ మంచి పేరు తీసుకోవాలని నేను కోరుకుంటాను. అదేవిధంగా ప్రతి ఊర్లో, ప్రతి జిల్లాలో ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సంస్కృతి అని ఏదైతే ఉందో ఆ తెలంగాణ సంస్కృతి విభిన్నంగా ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలి, తెలంగాణ వచ్చింది. సో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ సంస్కృతిలో భాగంగా ఉన్న రకరకాల కళారూపాల్లో మీరు మీ ప్రతిభను చాటి రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో మీరు పేరు పొందాలని నేను కోరుకుంటాను. నేను కూడా తెలంగాణ కాడర్కి వచ్చిన తర్వాత తెలుగు నేర్చుకొని ఇక్కడ రాస్తున్న యూత్, పర్టికులర్లీ మీరు కర్ణాటకకు వస్తే ప్రతి జిల్లాలో మీరు ఏ జిల్లా మీరు చెప్పండి, నేను ఆ జిల్లాలో ఉన్న
రచయిత యూత్, ఓల్డ్ పాత రచయితలు కాదు, ఇప్పుడు ఎవరు కవిత్వం రాస్తున్నారు, ఇప్పుడు ఎవరు మంచి రచయిత ఉన్నాడని నేను చెప్పగలుగుతాను. అదేవిధంగా తెలంగాణలో కూడా మీరు వేరే ఏదో యూట్యూబ్ అక్కడ ఇక్కడ ఏదో చిన్న చిన్న రీల్స్ చేసుకొని అట్లా కాకుండా మీరు సాహిత్యము, నృత్యము, మ్యూజిక్ ఇట్లా కళారూపాల్లో మీరు మంచి స్కిల్ నేర్చుకొని అక్కడ మీరు మంచి కృషి చేసి పేరు సంపాదించాలని కోరుకుంటాను. నేను చాలామంది ఇక్కడ వచ్చిన తర్వాత ఎవరు ఇప్పుడు యూత్ అంటే పాత రచయితలు తెలుసు, నేను 30 ఏజ్ మధ్యలో ఎవరు రాస్తున్నారు. సో మీరు రాయాలి, పాడాలి, నృత్య, సంగీత, సాహిత్యంలో అందరూ మంచి కృషి చేయాలని నేను కోరుకుంటాను. సో నేను ఇంతకుముందు చెప్పిన అప్పారావు లాంటి రచయితలను, అందేశ్వరి లాంటి రచయితలు, గాయకులను, మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.